నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి భారతీయ జనతా పార్టీలోనే ఒక ప్రముఖమైన వ్యక్తిగా బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రిటైర్మెంట్ తప్పదా? మరి ఈ మధ్య కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మోడీ రిటైర్మెంటేనా? మరి ఎందుకు మోహన్ భగవత్ ఈ విధంగా కామెంట్ చేశారు? ఈ అంశాల మీద మోడీ తర్వాత ఎవరు, మోహన్ భగవత్ కామెంట్లో సారాంశం ఏంటి అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జూలై 9, 2025లో నాగపూర్లో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ 75 సంవత్సరాలు వయసు నిండిన రాజకీయ నాయకులు రిటైర్మెంట్ తీసుకుంటే బెటరు, వేరే తరానికి అవకాశం ఇవ్వాలి కదా అని వ్యాఖ్యలు మంట పుట్టించాయి, కాక రేపాయి. ఒక బీజేపీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక మంట కుదిపిన కామెంట్స్ అవి. అంటే మరీ ముఖ్యంగా ఆయన అన్న మాటలు మోడీ గారిని ఉద్దేశించేనా? అంటే మోడీ గారికి రిటైర్మెంట్ తీసుకోమని ఆర్ఎస్ఎస్ భావిస్తుందా? ఆర్ఎస్ఎస్ ఆజ్ఞలు లేకుండా బీజేపీ సొంత నిర్ణయాలు తీసుకోగలదా? దీనికి ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి ఈ మాటలు అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నది మాత్రం ఖచ్చితంగా మోడీ గురించే. ఎందుకంటే మోహన్ భగవత్ సెప్టెంబర్ 2025 ఈ సంవత్సరం 11కి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఆయనకి. కాబట్టి ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పకనే చెప్పారు. దాంతోపాటుగా భారత ప్రధానమంత్రి మోడీ గారు సెప్టెంబర్ 17వ తారీఖుకి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. కాబట్టి పనిలో పనిగా 75 పూర్తి అవుతున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరికీ మనం తప్పుకుంటే కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని ఆయన ఖచ్చితంగా ఈయన్ని ఉద్దేశించి అన్న మాటలే. అయితే ఈ మాటల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బీజేపీలో ఉన్న ప్రముఖులు కూడా, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటల్ని తీసుకుంటూ దానికి ప్రతిస్పందిస్తూ అది మోడీ గారికి వర్తించదు, మోడీ గారికి 75 ఇయర్స్ లిమిట్ లేదు, ఆయన 2029 వరకు ప్రధానమంత్రిగా ఉంటారు, ఆ తర్వాత కూడా ఆయనే ఉంటారు అని అమిత్ షా గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అంత లైట్గా తీసుకోగలమా? ఒకటి. రెండోది, రాజ్యాంగంలో కానీ బీజేపీ ఆ పార్టీ సిద్ధాంతాల్లో కానీ 75 సంవత్సరాలు వయసు అయిపోతే రిటైర్ అవ్వాలని ఎక్కడా లేదు, రూల్ లేదు. కానీ బీజేపీలో ఒక సాంప్రదాయం అయితే నెలకొల్పారు. అందులో భాగంగానే గతంలో మరి మురళీ మనోహర్ జోషి కానీ, ఎల్కే అద్వానీ కానీ 75 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళని రిటైర్ చేశారు. చేసినప్పుడు ఒక సాంప్రదాయంగా 75 ఏళ్ళ తర్వాత ఇక రిటైర్ అయితే మంచిది అన్న ఒక ఆనవాయితీ కొనసాగుతుంది బీజేపీలో. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్న మాటలు మరి మోడీ గారికి వర్తించవు, మాకు ఎక్కడ రూల్ లేదు, అది మిగతా వాళ్ళకి వర్తిస్తుంది అని అమిత్ షా గారు ప్రస్తావించడం ఏ విధంగా చూడాలా? మరి ఇన్ కేస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోడీ గారు కాకుండా ఇంకొకరిని ప్రధానిగా ఉంటే బాగుంటుందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతుందా? అందుకే 75 సంవత్సరాలకి పక్కకు పెట్టాలని అంటున్నారా? ఒకవేళ మోడీ కనుక రిటైర్ అయ్యి పక్కకి వెళ్తే హూ ఈజ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, హూ ఈజ్ ద నెక్స్ట్ లీడింగ్ పర్సన్ ఫ్రమ్ బీజేపీ? బీజేపీలో మోడీ గారిని రీప్లేస్ చేసి అధిగమించి అదే స్థాయిలో పగ్గాలు చేపట్టగలిగే పార్టీలో ప్రధానమంత్రి పదవికి ఎవరున్నారు? మీ దృష్టిలో ఎవరున్నారో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం. ఇది ఒక ఊహాజనితమైన అనాలిసిస్ మాత్రమే. ఖచ్చితంగా ఈయన ప్రధాని అవుతాడు మోడీ తర్వాత అని మనం చెప్పజాలము. మోడీ గారు ఇప్పుడు రిటైర్ అవుతారని కూడా చెప్పజాలము. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ డెసిషన్, కంబైన్డ్ కన్సెన్సస్ డెసిషన్. కాబట్టి అయినప్పటికీ ఈ మాటలు కేకలు పుట్టిస్తున్నాయి. కాబట్టి మనకున్న ఈ రాజకీయ ఈక్వేషన్లో సపోజ్ మోడీ గారు ఆర్ఎస్ఎస్ నిర్ణయం ప్రకారం 75 సంవత్సరాలకి పక్కకి తప్పుకుంటే మరి నెక్స్ట్
పగ్గాలు చేపట్టగలిగిన సత్తా ఉన్నవాళ్ళు ఎవరు అని మనం జనరల్గా ఆలోచించినట్టయితే ఒకటి నెక్స్ట్ ఆబ్వియస్గా అమిత్ షా, అది మనందరికీ తెలుసు. తర్వాత రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీ, ఇట్లా కొన్ని పేర్లు మనమైతే చెప్పవచ్చు. ఆదిత్య యూపీ సీఎం, ఇట్లా కొన్ని పేర్లు అయితే మనం ప్రధానంగా ప్రస్తావించుకొని చర్చించుకోవచ్చు. అయితే వీళ్ళల్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఎవరికి స్ట్రెంత్ ఉంది, ఎవరికి వీక్నెస్ ఉంది, ఎవరికి అవకాశం ఉంది ఇన్ కేస్ మోడీ రిటైర్మెంట్ అనివార్యమైతే అని ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, మొదలుగా యోగి ఆదిత్యనాథ్, ఈయన బుల్డోజర్ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి గారు 2017 నుంచి సేవలు అందిస్తున్నారు. 2022లో ఆయన నాయకత్వంలో బీజేపీ రెండోసారి చారిత్రాత్మకమైన విజయం సాధించి యూపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన విషయం మనం చూసాం. హిందుత్వ భావజాలం అనేది ఆయనకి స్ట్రెంత్గా చెప్పొచ్చు. కఠినమైన పరిపాలన శైలి కూడా ఆయన స్ట్రెంత్గా చెప్పొచ్చు. ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధం ఉంది యోగి ఆదిత్యనాథ్కి అని కూడా చెప్పొచ్చు. బుల్డోజర్ బాబాగా అయితే పేరుంది. అయితే మతపరమైన సమస్యలపై స్పష్టమైన వైఖరి కారణంగా బీజేపీ కార్యకర్తల్లో బలమైన మద్దతు కలిగి ఉన్నారు ఆదిత్య యోగినాథ్. ఇంకొక అంశం ఏంటంటే 2024 ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 19% యోగికి మద్దతు పలికారు మోడీ గారి వారసుడుగా. ఇది గమనించాల్సిన అంశం. కానీ ఈయనకున్న నెగిటివ్ లేదా వీక్నెసెస్ ఏమున్నాయి ఒకసారి ఆలోచించినట్టయితే చాలా సవాళ్ళు ఉన్నాయి ఈయనకు కూడా. ఎందుకంటే హిందుత్వ ఇమేజ్లో మైనారిటీలకి కొంత భయాందోళన కలిగిస్తున్నాడన్న అపవాదం అయితే ఉంది. సెకండ్ థింగ్, మోడీ అమిత్ షా ద్వయానికి యోగి ఆదిత్యనాథ్ అంత క్లోజ్ రిలేషన్ లేదు అని కూడా వినిపిస్తూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా ఆయన ఇమేజ్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అనేది మనం వాస్తవంగా అన్ని అంశాలు పరిశీలిస్తే యోగి ఆదిత్యనాథ్ గురించి. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ని కూడా తెలియజేయండి. ఇక నెక్స్ట్ మనం ప్రాబబుల్ ఈక్వేషన్స్లో భాగంగా పరిశీలించినప్పుడు రాజ్నాథ్ సింగ్, ఈయన గురించి చెప్పవలసి వస్తే అనుభవజ్ఞుడైన నాయకుడిగా చెప్పవచ్చు. 1951లో ఈయన జన్మించాడు. ప్రస్తుతం భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. 2000 నుంచి 2002 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2004 మధ్యలో బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు రాజ్నాథ్ సింగ్ గారు. ఆర్ఎస్ఎస్తో దశాబ్దాల తరబడి అనుబంధం ఉంది. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు ఎప్పుడైనా అందరిలో కూడా. రాజ్నాథ్ గారి బలం ఏంటంటే సౌమ్యమైన ఇమేజీ, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని వర్గాల్లో సమన్వయం చేయగలిగిన ఆ కెపాసిటీ ఈయనకు ఉంది. 2024 ఇండియా టుడే సర్వేలో 5% మంది రాజ్నాథ్ సింగ్ నెక్స్ట్ మోడీ గారి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. అయితే రాజ్నాథ్ సింగ్కి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆయనకు కూడా 75 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ కండిషన్ వల్ల ఆయనకు కొద్దిగా అవకాశం తక్కువ ఉంటుందో అని చెప్పవచ్చు. జనాకర్షణ కూడా భారీగా లేదు అని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకుడే, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది, కానీ ఈ జనాకర్షణ కొద్దిగా తక్కువగా ఉండటం కూడా కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఈయనకి అవకాశం అంత ఎక్కువ ఉండకపోవచ్చు అని మనం విశ్లేషించవచ్చు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే నితిన్ గడ్కరీ వెరీ డైనమిక్, ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పాలిటీషియన్లో ప్రొఫెషనల్గా పొలిటిక్స్ చేసే వ్యక్తి నితిన్ గడ్కరీగా చెప్పవచ్చు. ప్రస్తుతం రోడ్డు రవాణా హైవే మంత్రిగా ఉన్నారు నితిన్ గడ్కరీ. అద్భుతమైన పనితీరు కనపరిచారు. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా డెవలప్ అవ్వటానికి కారణం నితిన్ గడ్కరీ ఈ మధ్యకాలంలో అని చెప్పవచ్చు. 2025 జూలైలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ గడ్కరీ గారిని సామాన్య ప్రజల హితైషి, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన ప్రధానమంత్రి అవ్వదగ్గ వ్యక్తి అని కూడా కామెంట్ వచ్చినాయి. ఇక 2024 ఇండియా టుడే సర్వేలో 13% నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా మోడీ గారికి తర్వాత యాక్సెప్టెన్స్ ఉంది అని ఒక సర్వేలో తేల్చింది. అయితే నితిన్ గడ్కరీకి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే మోడీకి షాకి ఈ కాంబినేషన్కి నితిన్ గడ్కరీ అంత క్లోజ్గా కాదు అని రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2022లో ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించారు, అది మనం గుర్తుపెట్టుకోవాలా. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్లో మాత్రం బలమైన స్ట్రాంగ్ ఒపీనియనే ఉంది నితిన్ గడ్కరీ మీద. కాబట్టి ఈయనకి అంత స్ట్రాంగ్ బలమైన మోడీ తర్వాత వ్యక్తిగా మనం చెప్పేటట్టుగా మనకు కనిపించట్లేదు. నెక్స్ట్ మనందరికీ తెలిసిన వ్యక్తి అమిత్ షా.
మోడీ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్గా చెప్పవచ్చు మనం. మరి ఈయనకి ఎంతవరకు అవకాశం ఉంది? మోడీ గారికి అత్యంత సన్నిహితుడంటే అమిత్ షానే. బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా 2014, 2019 ఎలక్షన్లో బీజేపీ విజయానికి కీలకమైన పాత్ర పోషించింది ఎవరు అంటే అమిత్ షా. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో సుస్థిరమైన స్థానం ఉంది. 2024 ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 25% పాపులేషన్ మోడీ గారి తర్వాత అమిత్ షా గారు ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకున్నారు. అదేవిధంగా ఈయన అమిత్ షా గారు ఇంకొక స్ట్రాంగ్ ఇదేంటంటే హిందుత్వ ఇమేజీ ఓటర్స్ బాగా యాక్సెప్టెన్స్ ఉంది. ఆర్ఎస్ఎస్తో ఆయనకు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్కు. కాబట్టి అమిత్ షా గారికి ఎక్కువ అవకాశం మోడీ గారి తర్వాత ప్రధానమంత్రిగా ఉండటానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే గొప్ప వ్యూహకర్త, ఇలా కాంబినేషన్ బాగుంది. ఈ టోటల్ పార్టీలో పరంగా చూసుకున్నట్టయితే బాగా ఇమేజ్ ఉన్న నాయకుడుగా కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎవరన్నా ఉన్నారా అని వెతికితే శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన ప్రజల మనిషి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిగా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. ఆయన రైతు సంక్షేమానికి అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉన్నారు. 2024 ఇండియా టుడే సర్వేలో ఈయన కూడా పరిగణలోకి తీసుకొని ఒక సర్వే చేస్తే మోడీ తర్వాత మరి ప్రైమ్ మినిస్టర్గా ఆయన యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంటుంది అని సర్వే చేస్తే 5.4% మాత్రమే యాక్సెప్టెన్స్ ఈయనకు వచ్చింది సర్వేలో. ఆర్ఎస్ఎస్తో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు, అంటే మంచి కనెక్టివిటీ ఉంది. జాతీయ స్థాయిలో మాత్రం చూసినట్టయితే అమిత్ షాతో కానీ యోగితో కానీ అంత జనాకర్షణ ఈయనకు లేదు అని చెప్పవచ్చు. ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ మరి కరెక్ట్గా మోడీ తర్వాత ప్రధానమంత్రికి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి. ఇక నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఎవరు? నేను అనుకుంటున్నాను స్మృతి ఇరానీ. స్మృతి ఇరానీ గురించి చెప్పగానే డైనమిక్ నాయకురాలు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కేంద్ర మంత్రిగా, మరీ ముఖ్యంగా స్మృతి ఇరానీ గురించి చెప్పవలసి వస్తే అమేథీలో రాహుల్ గాంధీని ఓడించారు. బలమైన వ్యక్తిత్వం, సంస్థాగత నైపుణ్యం కలిగిన నాయకురాలిగా గుర్తింపు అయితే ఆమెకి ఖచ్చితంగా ఉంది. ఆర్ఎస్ఎస్తో స్మృతి ఇరానీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ షా ఈ ట్విన్ కాంబినేషన్ కూడా ఈమెను ఇష్టపడతారు. అయితే శక్తివంతమైన రాజకీయ నైపుణ్యం ఈమెకి కూడా ఉందని చెప్పవచ్చు. కాకపోతే స్మృతి ఇరానీకి అమిత్ షాకి, యోగికి ఉన్నంత జన ఆకర్షణ లేదు అని అయితే చెప్పవచ్చు. రాజకీయ అనుభవం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ అని చెప్పవచ్చు. ఇంకొక పాయింట్ నా ఆలోచన ఏంటంటే బీజేపీ వాళ్ళు సాంప్రదాయంగా ఒక మహిళా అధ్యక్షురాల్ని, మహిళల్ని సాంప్రదాయంగా ఈ పదవికి ఎన్నుకుంటారా అనేది బిగ్ క్వశ్చన్ బిఫోర్ మీ. మరి మీరేమనుకుంటున్నారో మీ నిర్ణయాన్ని కూడా తెలియజేయండి. స్మృతి ఇరానీకి ఎంతవరకు అవకాశం ఉంది? నెక్స్ట్ పాయింట్, ఒక అనాలిసిస్ చేద్దాం. భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఒక అనాలిసిస్ చేసినట్టయితే మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఇండియా టుడే సర్వే ప్రకారంగా అమిత్ షాకి 25%, యోగి ఆదిత్యనాథ్కి 19%, నితిన్ గడ్కరీకి 13%, రాజ్నాథ్ సింగ్కి 5%, శివరాజ్ సింగ్ చౌహాన్కి 5.4%. మోడీ వారసులుగా ఆ సర్వేలో వెలుగులోకి వచ్చిన ఇండియాలో ఉన్న యాక్సెప్టెన్సీ. అయితే ఆర్ఎస్ఎస్ మద్దతు లేకుండా బీజేపీలో పెద్ద నిర్ణయాలు జరగవు అన్న విషయం మనందరికీ తెలుసు. యోగికి ఆ హిందుత్వ ఇమేజ్ ఉంది, జాతీయ స్థాయిలోనూ కొంత ఎదగాల్సి ఉంది. మరి అన్ని అంశాలు కాంబినేషన్స్ మనం గమనించినట్టయితే అమిత్ షాగా ముందుకు వస్తారా, లేదా రాజ్నాథ్ సింగ్ వస్తారా, లేదా స్మృతి ఇరానీ అవకాశం తక్కువ ఉంది, నితిన్ గడ్కరీకి అవకాశం తక్కువ ఉంది. ఇందులో ఎవరు ముందుకి వచ్చే అవకాశం ఉంది అనివార్య పరిస్థితుల్లో మోడీ గారు తప్పుకుంటే అనేది ఇంకా మనం అనాలిసిస్ పూర్తి స్థాయిలో ఇప్పుడే చెప్పలేం. కానీ ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఇలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఒక అనాలిసిస్ స్ట్రైట్గా చెప్పవలసి వస్తే యోగి ఆదిత్యనాథ్కి స్ట్రాంగ్ హిందుత్వ ఇమేజ్, ఆర్ఎస్ఎస్ సపోర్టు, లీడర్షిప్ అన్నీ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ మైనారిటీలో కొంత డిఫికల్టీ ఉంది. తర్వాత రాజ్నాథ్ సింగ్కి ఎక్స్పీరియన్స్ ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది, ఆర్ఎస్ఎస్తో టైఅప్ ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కన్స్ట్రైంట్ ఉంది. నితిన్ గడ్కరీకి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ బాగుంది. తర్వాత ఆయనతో ఏంటంటే అమిత్ షా మోడీ గారి కాంబినేషన్ ఈయన యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇంతకుముందు పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు కదా అని ఒక డౌట్ ఉంది.
అమిత్ షా గారికి మరి స్ట్రాటజిస్టు, మోడీకి దగ్గర ఫ్రెండు, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, సర్వేలో కూడా ఎక్కువ వీళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే ఆర్ఎస్ఎస్ అమిత్ షాని ఒప్పుకుంటుందా లేదా అనేది ఆలోచించవలసిన అవసరం. స్మృతి ఇరానీకి డైనమిక్ లీడర్గా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది, ఎక్స్పీరియన్స్ కొంత తక్కువ ఉంది, కాబట్టి మహిళా నాయకురాలుగా ఆమెను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడవలసిన అంశం. సో ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్ ఉన్న మన పరిధిలో ఉన్న వ్యక్తులు ఎవరో నెక్స్ట్ అనేది ఆలోచన చేస్తే నా దృష్టిలో నాకు అనిపించిన అంశాలు ఇండియా టుడే వాళ్ళ సర్వే బేస్ చేసుకొని మీకు వివరించడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ విధంగా ఈ డేటా చెప్పడానికి రిఫరెన్సెస్ కూడా నేను కోట్ చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఒకటి, రెండోది బీజేపీ సక్సెషన్ సర్వే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఆగస్ట్ 2024, తర్వాత కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యలు, ఇవన్నీ రెఫరెన్స్లుగా తీసుకొని నేను ఈ అనాలిసిస్ చేయటం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ గారు అనివార్య పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయితే నెక్స్ట్ ఎవరు అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.